హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు ఇంట్లో ఉండి లంచ్ చేయటం బోర్గా అనిపించింది. అందుకే నేను మా హస్బెండ్ బయటకు వెళ్ళాము అలాగా రెస్టారెంట్కి. ఏం రెస్టారెంట్ కంటే కృతుంగ ట్రైన్ రెస్టారెంట్. ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోతుంది కదా ట్రైన్ మీద, ట్రైన్ రెస్టారెంట్స్. సో అందుకని దానికి వెళ్ళాము. మేము చెన్నై స్టేషన్ దగ్గర కూర్చున్నాము. మా స్టేషన్ చెన్నై అనమాట. మాకు ఫుడ్ వచ్చేది చెన్నై స్టేషన్కే. సో అందుకని అక్కడే కూర్చున్నాము. సో అందుకని మా ఫుడ్ వస్తుంది. మేమైతే స్టార్టర్స్ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రై అండ్ లాలీపాప్స్ ఇచ్చాము, చికెన్ లాలీపాప్స్. అయితే టేస్ట్ అసలు సూపర్ ఉంది. ఫుడ్ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ అసలు ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను తిన్న రెస్టారెంట్స్ కంటే ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించింది. మనం పెట్టే ప్రైస్కి వర్త్ ఈ రెస్టారెంట్లోని ఫుడ్. సో బాగుందండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. దీని అడ్రస్ చెప్తాను. హైదరాబాద్లో సుచిత్ర ఏరియాలో ఉంది ఇది ట్రైన్ రెస్టారెంట్ అని, కృతంగ ట్రైన్ రెస్టారెంట్. సూపర్గా ఉంది. అయితే టేస్ట్ అయితే నేను ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది, అంత బాగుంది. అలాగే ప్రైస్ కూడా ఎక్కువే. ఇక్కడ ప్రైస్ ఎక్కువే కానీ క్వాంటిటీ తక్కువ వచ్చింది, క్వాలిటీ కాదు. క్వాంటిటీ తక్కువ వచ్చింది, అలాగే ప్రైస్ ఎక్కువ. ఫుడ్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్, అసలు తగ్గేదే ఉండదు, అంత బాగుంటుంది. మనం పెట్టే మనీకి, అమౌంట్కి కానీ ఇది వర్త్. ఈ ఫుడ్ అయితే అంత బాగుంది. సో చూడండి ఎలా ఉందో. మాకు బిర్యానీ వస్తుంది. మాకు బిర్యానీ మధ్యలో ఆగిపోయింది. ఆ ట్రైన్ ట్రబుల్లో ఉంది, అంటే దానికి ప్రాబ్లమ్స్ ఉన్నట్టుంది. ఎందుకంటే మాకంటే ఈ బిర్యానీ తెచ్చే ముందే ఒకసారి పడిపోయింది పట్టాలు తప్పి ట్రైన్. అది కూడా లాస్ట్లో వస్తుంది చూడండి. పాపం వాళ్ళ ఫుడ్ అంతా పడిపోయింది. వాళ్ళది కూడా బిర్యానీయే, బట్ మాది పడిపోయేదే. అక్కడ ఆగిపోయి ట్రైన్ వాటికి ముందుకు వచ్చేసింది. వెనక లారీ అక్కడే ఉండిపోయింది. చూడండి, కావాల్సింటే ఒక్క నిమిషం చూపిస్తాను. ట్రైన్ ముందుకు వచ్చేసింది, అక్కడ అది వదిలేసి ఇక్కడ ఇది వచ్చేసింది. సో అలా ఉంది. ఒకటే ట్రైన్ అన్ని స్టేషన్స్కి, ఆ రెస్టారెంట్ మొత్తం. ఒక 2-3 పెట్టుకుంటే ఇంత అనిపించదు కదా కస్టమర్స్ ముందు. సో ఆ ట్రైన్ ఆగిపోయింది చూడండి. అలాగ మాది ఎట్లనో కింద పడిపోవాలి బిర్యానీ. అదిగో నేను ఇందా చెప్పాను కదా, మాకంటే ముందు వాళ్ళ బిర్యానీ కింద పడిపోయిందని. అక్కడ పట్టలు